సాంబశివరావు చెప్పండి, విశాఖ హైదరాబాద్తో పోలుస్తూ పైగా 25 ఏళ్ల క్రితం ఎప్పుడో చంద్రబాబు గారు ఒక బిల్డింగ్ కడితే మొత్తం హైదరాబాద్ అంతా ఆయనే కట్టానని చెప్తాడు. ఇప్పుడు మరి మొన్న ఇన్ఫోసిస్ వచ్చింది, అదాని డేటా సెంటర్కి ల్యాండ్ ఇస్తేనేమో ఎక్కువ ఇచ్చేశారని ఏడిశారు. ఎట్లా ఈ పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలి? మీ అనుభవంలో చెప్పండి, మీరు కూడా ఈ సైంటిఫిక్ రంగంలో అనుభవజ్ఞులు కదా. కొమ్మినేని గారు, మీకు ప్యానల్లో ఉన్న పెద్దలు నాగార్జున రెడ్డి గారికి, జూపూడి ప్రభాకర్ గారికి, ప్రేక్షకులు నమస్కారం. మాకు జూపూడి గారు, నాగార్జున రెడ్డి గారు కూడా ఆయన డైలీ బేసిస్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ వాడతారు కాబట్టి మాకు ఒక జనరల్ సూత్రం ఉందండి స్టాటిస్టిక్స్ లో, ఎక్స్ట్రీమ్ రైట్ ని ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ని ఇగ్నోర్ చేయాలి అని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు, దైవాంశ సంభూతుడని ఒక ఆయన పగలు రాత్రి మాట్లాడుతున్నాడు అనుకోండి, దాన్ని ఇగ్నోర్ చేయాలి. లేదు ఈయన రాక్షసుడు, ఇది రాక్షస పాలన అని మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఆ రెండు టైల్స్ ని ఇగ్నోర్ చేసిన తర్వాత మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటున్నారు అనేది మనం పరిగణలోకి తీసుకుంటాం. అదే సెఫాలజిస్టులు చేసినా, అదే స్టాటిస్టిషియన్స్ చేసినా, మేమందరూ రోజువారీగా ఏ అంశాన్ని గురించి స్టడీ చేసి మ్యాప్ చేయాలన్నా మేము అలాగే చేస్తాం. కొమ్మినేని గారు, ఇక్కడ మీరు చూపిస్తున్నటువంటి ఈ సర్వే కానివ్వండి, ఈ ఐటీకి సంబంధించిన విషయాలు కానివ్వండి, మన మీడియా రిప్రజెంటేషన్ కానివ్వండి, ఎస్పెషల్లీ ఈనాడు, జ్యోతి, నేను ఎప్పుడు ఆ పేర్లు అనేవాడిని కాదు, కాకపోతే ఫ్రస్ట్రేషన్ కలిగింది నాకు కూడా. మేము కూడా ఆనెస్ట్గా ఆంధ్రజ్యోతిని తీసుకోవట్లేదు. ఎందుకు తీసుకోవట్లేదంటే, మీరు రాయండి, కొద్దిగా అటు ఇటుగా నచ్చని విషయాల్ని మనం ఎటు నెగిటివ్ టోన్లను చూపిస్తాం, కానీ కంప్లీట్గా అప్సైడ్ డౌన్ చేయకూడదు. దానివల్ల ఉపయోగం లేదు, ఇట్ బికమ్స్ ట్రాష్. ఎవరు ఎందుకు పెట్టారో నా ఎల్లో జర్నలిజం అనేది పేరు కూడా సూట్ అయినట్టుగా ఉంది. దురదృష్టం అదృష్టం నాకు తెలియదు. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా చెత్త అని రాయటాన్ని ఇగ్నోర్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎక్సలెంట్, ఇది స్వర్గం అన్నదాన్ని కూడా మనం ఇగ్నోర్ చేయాలి. మనం రియలిస్టిక్గా మధ్యలో మాట్లాడుకోవాలి. ఆ రియలిస్టిక్గా మాట్లాడుకునే క్రమంలోనే కొన్ని అంశాలు తెర మీదకి వస్తాయి. ఉదాహరణకి ఇవాళ ఆ పోలు సంగతి మళ్ళీ మాట్లాడదాం. ఈ ఐటీ సంగతే మాట్లాడుకున్నాం. మనకి మరి అమెరికాలో సిలికాన్ వ్యాలీలో ఉన్నట్టుగా ఇండియాలో ఎక్కడ లేదు కదా, ఇంకా ఏ దేశంలోనూ లేదు కదా. అంటే అన్ని దేశాలు చేతకాక చేయలేకని కాదు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో R&D యూనివర్సిటీస్ ఆ బ్యాకప్ అంతా ఉంది కాబట్టి, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ డ్రైవ్ చేయగలరు కాబట్టి సిలికాన్ వ్యాలీలో ఈ కంప్యూటర్ సిస్టమ్స్కి సంబంధించి, నెట్వర్క్స్కి సంబంధించి, ఐటీకి సంబంధించి ఐడియాస్ అన్నీ అక్కడ జనరేట్ అవుతుంది ఎక్కువగా. తప్పేం కాదు, అది ప్రపంచం అడాప్ట్ చేసుకుంటుంది, వాడుకుంటుంది. మన ఇండియాలో కూడా రకరకాల సెంటర్స్ ఉన్నాయి. పూణే, బాంబే ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, మనం ఉన్నాం. అయితే వీళ్ళల్లో కొత్తగా మనం డెవలప్ చేయాల్సిన అవకాశం ఉన్న, అవసరం ఉన్న ప్రాంతం డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇంతకుముందు మనం హైదరాబాద్ మీద ఫోకస్ పెట్టాం, అందరూ హైదరాబాద్కి వెళ్ళే పరిస్థితి క్రియేట్ చేసాం. దానివల్ల రాష్ట్రం కూడా విడిపోయే పరిస్థితులకు దారితీసింది కాబట్టి అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో మనం డెవలప్ చేసుకోవాలి. చేసుకోవడానికి అనుకూలంగా ప్రదేశాలు ఏమున్నాయి? విశాఖపట్నం ఉంది అనుకుంటే దాని మీద ఇదిగో పలానా కంపెనీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి అక్కడ ప్రొవిజన్స్ ఇస్తే బాగుంటుంది అని సలహాల రూపంలో, సందేశాల రూపంలో ఇస్తే ఎవరి సలహానైనా తీసుకోవాలి. కానీ ఈ విశాఖపట్నాన్ని తీసుకెళ్ళి మీరు బెంగళూరుతోటో, అమెరికాతోటో, సిలికాన్ వ్యాలీతోటో పోలిస్తే అంటే మీకు అసలు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదనేది అర్థమైపోతుంది కదా, యూఆర్ నాట్ రీజనబుల్ అనేది అర్థమైపోతుంది. అది చాలా దురదృష్టం అనేది నా అభిప్రాయం. అలాంటి రాతల వల్ల ఉపయోగం లేదు. అలాంటి రాతలు ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు మీరేమనుకుంటున్నారంటే ఎక్స్ట్రీమ్ రైట్ కానీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ కానీ రాసిన వాటి ప్రభావం కూడా ఉంటుంది కదా, మనం ఎప్పటికప్పుడు కౌంటర్ చేయాలి కదా అని మీరు ప్రపోజల్ పెట్టారు. చేయాలి, కరెక్టే. దాంట్లో అవుట్ రైట్గా ఇది పిచ్చి రాత అనేది ప్రజలు కూడా గమనిస్తారు. ఇది ఏమోరా, అవునో కాదో అనే కొన్ని వార్తలు ఉంటాయి, వాటి మీద మాత్రం విశ్లేషణ జరగాలి. ఆ క్రమంలోనే ఐటీ మీద పిచ్చి వార్త రాశారనే నిర్ధారణకి మనం వచ్చేసినట్టుగా ఉండాలంటారా? అంటే ఒకటి చిన్నపిల్లలకు కూడా మనం ఎప్పుడు ఏం చెప్తాం, యాపిల్స్ ని ఆరెంజెస్ ని పోల్చకూడదు అంటాం.
పచ్చి ఆరెంజ్ తీసుకుని యాపిల్ లాగా ఎందుకు తీపిగా లేదనో అట్లా కుదరదు కదా. మరి ఆ బుద్ధి జ్ఞానం ఆ పేపర్ వాళ్ళకి ఉండాలి కదా. రామోజీరావు ఈ వయసులో 87 ఏళ్ల వయసులో ఇట్లా చెత్తంతా రాస్తున్నారు ఏంటని మీలాంటి వాళ్ళు అడగాలి కదా. రాధాకృష్ణ గారు అంటే సరే ఎప్పుడు ఆయన వాళ్ళ ఏజెంట్ కాబట్టి ఏదో అబద్ధాలో రాస్తాడు, రోడ్డు మీద పిచ్చిగా తిరుగుతాడు. మరి రామోజీరావుకి పద్మవిభూషణ్ కూడా వచ్చింది కదా. మరి ఆయన ఇటువంటి చెత్తంతా రాసి జనాన్ని ఎందుకు మోసం చేస్తున్నాడు? సార్ నేనేమంటున్నానంటే అలాంటి పదజాలం కాదు నేను మాట్లాడుతుంది. సైంటిఫిక్ గా మాట్లాడుకున్నప్పటికీ ఎక్స్ట్రీమ్ రైట్ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ చెల్లవు. అది ఏ మాత్రం అనుభవం ఉన్న స్టాటిస్టికల్ స్టడీస్ లో అది మీడియా సంస్థలు ఆ పందాన్ని ఎన్నుకున్నాయి అనుకోండి, వాళ్ళకి నష్టం. వాళ్ళు ఎవరిని ప్రమోట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి నష్టం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి గుదిబండలాగా తయారైన ఈ మీడియా సంస్థలు అనేది నా అభిప్రాయం. చాలాసార్లు నేను అన్నాను, వాళ్ళు ప్రమోట్ చేస్తున్నాం అనుకుంటున్నారేమో కానీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఇంకొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్ లో నెట్టేస్తున్నారు. ఇదొక అంశం. నెంబర్ 2, మీరు పోల్ సంగతి మాట్లాడారంటే దాంట్లో నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ కనపడింది. పెద్దలు దాని మీద కామెంట్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద ఓవరాల్ యాక్సెప్టెన్స్ లో ఒక 1% డ్రాప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. హవెవర్ నంబర్ ఆఫ్ సీట్స్ లోకి వచ్చేసరికి 30 తేడా కనిపిస్తుంది. ఇది చాలా ట్రిక్కీ బిజినెస్. ఇది అంటే 1% పోయినసారి 50 పాయింట్ సంథింగ్ అనుకున్నది ఇప్పుడు 49 పాయింట్ సంథింగ్, అంటే 1% తేడానే కనిపిస్తుంది మనకి. హవెవర్ నంబర్ ఆఫ్ సీట్స్ లోకి వచ్చేసరికి మరి 30 సీట్స్ కనిపిస్తున్నాయి. దీని మీద విశ్లేషణ జరగాలి, దీని మీద జాగ్రత్త పడాలి. దీంట్లో కొంత నెగటివ్ సిగ్నల్స్ ఉన్నాయేమోననేది సెఫాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో నా అభిప్రాయం. ఓకే, అవి పర్వాలేదు, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటంటే మరి గతసారి చంద్రబాబు గారికి 5 నుంచి 10% తగ్గిపోయింది కదా. ఇప్పటికీ అదే డిఫరెన్స్ కొనసాగుతోంది. ఇప్పుడు వాళ్ళు 175 గెలుస్తామని టార్గెట్ పెట్టుకుని పని చేసుకుంటూ వెళ్తున్నారు. సరే, అది ఏమైనప్పటికి కూడా ఓవరాల్గా ఈ సర్వేస్ ఊరికే నేను ఎందుకు చూపించానంటే సర్వేలన్నీ ఇట్లా ఉన్నాయి కాబట్టి వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి కాబట్టే ఈనాడు ఆంధ్రజ్యోతి రోజు రెచ్చిపోయి ఇట్లా అబద్ధాలు రాస్తున్నాయి అని చెప్పడమే నా ఉద్దేశం తప్ప ఈ సర్వే తోటే మొత్తం 120 దగ్గర ఆగుతానే కాదు. 150 రావచ్చు, 160 కూడా రావచ్చు కదా. దాంట్లో నుంచి దాన్ని కరెక్ట్ చేసుకుంటే టీడీపీకి కూడా ఉపయోగం అండి. అది కరెక్ట్, రైట్. డెఫినెట్లీ ఇలాంటి సర్వేలు ఎవరికైనా ఉపయోగం, వైఎస్ఆర్కే కాదు, టీడీపీకి కూడా ఫర్ దేర్ బెటర్మెంట్. రైట్.